ఇవి ఫస్ట్ డే జున్ను పాలండి. ఇవి తీసుకొచ్చైతే 1 మంత్ అవుతుంది. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా బెల్లాన్నైతే బాగా చిన్న చిన్న ముక్కలుగా తురుముకుంటున్నాము. బెల్లం దిమ్మ ఉందన్నమాట. ఆ దిమ్మనైతే అలా తురుముకుంటున్నాము. మన పాలకి తగినట్టుగా. మీకు క్వాంటిటీ అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఈ గ్లాసు 1/2 లీటర్ గ్లాస్ అన్నమాట. దాంతో ఒక గ్లాస్ వేసాము. ఇంకో గ్లాసు, అంటే 2.5 గ్లాసులు పాలు అన్నమాట, చిన్న పాలు. దానికి ఇప్పుడు సేమ్ 2.5 గ్లాసుల పాలు కూడా వేస్తున్నాం అన్నమాట. సేమ్ 2.5కి 2.5. ఇదిగోండి, 2.5 గ్లాసుల పాలకి 2.5 గ్లాసులు నార్మల్ పాలు అయితే వేసామన్నమాట. దీనిలో కొంచెం మిరియాల పొడి, మామూలుగా ఇది నేను మిరియాలు మిక్సీ పట్టి పెట్టుకున్నామండి. సో అందుకని డైరెక్ట్గా పొడి వేసేస్తున్నాను. లేదు అంటే మీ దగ్గర మిరియాలు ఉంటే కొంచెం దంచేసి వేసేసుకోండి. ఇది యాలక్కాయలు దంచుకున్నానండి. ఒక 10-15 నుంచి యాలక్కాయలు దంచుకున్నాను. సో అవన్నమాట. ఇప్పుడు మనం బెల్లాన్ని తురుము పెట్టుకున్నాం కదండి, అదైతే ఈ పాలల్లో వేసి బెల్లం అంతా కరిగే వరకు కొంచెం అయితే ఇలా తిప్పుకున్నామండి. తిప్పుకొని తీపి చూసుకున్నాము. మాకైతే సరిపోయింది. మీకు ఒకవేళ తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ బెల్లాన్ని కలుపుకోండి. అది మీరు తీపి చూసుకుని వేసుకోండి. ముందుగా దీనికైతే ఒక పెద్ద బాండీని అయితే పెట్టుకున్నాను. అది గిన్నె సరిపోయే బాండీని పెట్టుకున్నాను. సో ఇందులో వాటర్ పోసుకున్నాను అనమాట. మనం ఇడ్లీకి పెట్టుకుంటాం కదా, సేమ్ అలానే వాటర్ పెట్టుకొని, అలా ఇప్పుడు ఆ వాటర్లోని మనము జున్ను పాలు అయితే కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ గిన్నెనైతే చక్కగా ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి, మూత అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ లిడ్ని పెట్టేసుకుందాం. పెట్టేసుకుని లిడ్ పెట్టుకున్నాక సిమ్లో పెట్టుకొని మొత్తం ఒక అరగంట వరకు అయితే కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి, మనం లిడ్ పెట్టుకుని 30 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగా కుక్ అయిందంటే చాలా బాగా కుక్ అయిందండి. కేక్లా అనిపిస్తుంది నాకైతే. చాలా సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయింది. మీకు చూడండి, నేను చాక్ పెట్టి గుచ్చుతున్నాను కదా, సో ఎక్కడ చాక్ అయితే అంటుకోలేదు. సో బాగా కుక్ అయిపోయిందని అర్థమైంది. అగో చూడండి, తీస్తున్నాను కదా, అసలు ఎక్కడ అంటుకోలేదు. సో చాలా టేస్టీ జున్ను అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కాసేపు అలా ఉంచి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇది చూడండి, అసలు ఎక్కడ ఎంత మంచిగా జెల్లీలా ఉందన్నమాట. ఇది ఈ జున్ను అయితే నిజంగా, అంటే ఫస్ట్ డే పాలు కదండి మీకు, అందుకనే ఇంత గట్టిగా మంచిగా ముక్కలా వచ్చిందనమాట. అదే సెకండ్ డే థర్డ్ డే పాలైతే మనకి కొంచెం పల్చగా వచ్చుండేదేమో. బట్ ఇందులో అంటే ఇంకా మేము పాలు వేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఇలా గట్టిగా రావాలని చెప్పే మేము అంత అంటే 2.5 దీనికి 2.5 వేసుకున్నాం. సో ఇలా మంచిగా వచ్చింది చూడండి. ఎంత బాగుందంటే ఒక క్రీమీ ఐస్ క్రీమ్ అయితే ఎలా ఉంటుందో అలా కనబడుతుంది చూడ్డానికి. చాలా టేస్ట్‌గా కూడా ఉందండి. రియల్లీ చాలా బాగుంది అసలు నిజంగా. మీకు ఇలా ఫస్ట్ డే పాలు గాని దొరికినట్టయితే ఇలా చేసుకొని ట్రై చేయండి. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు నిజంగా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ జున్నుని. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా. సో మీరు కూడా మీ దగ్గరలో ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి తప్పకుండా. ఇదండి ఈ వీడియో. ఈ జున్ను మీ అందరికీ నచ్చిందా? అందరికీ ఈ జున్ను ఇష్టం కదా. సో ఈ జున్నుని మీరు కూడా తిని ఎంజాయ్ చేయాలి అని నేను కోరుకుంటూ, ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. చూసి వదిలేయొద్దు. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.